హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఘు. ఇవాళ నేను మీ ముందుకైతే కొన్ని ఫ్యూ అవర్స్ బ్యాక్ రిలీజ్ అయిన సైంధవ్ ట్రైలర్ రివ్యూతో అయితే వచ్చేసాను అనమాట. సో లేట్ చేయకుండా ఇంకా దానిలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, ఇది మన సైంధవ్ మూవీ వెంకటేష్ గారు హీరోగా నటిస్తున్నారు. అండ్ వెంకటేష్ గారితో పాటు చాలామంది లీడింగ్ క్యారెక్టర్స్ అండ్ రోల్స్తో మంచి మంచి యాక్టర్స్ అయితే ఉన్నారనమాట. వాళ్ళు ఎవరు ఏంటని నేను టకటకా చెప్పేసి అండ్ స్టోరీ ఆ రివ్యూలో నేను చూసింది ఏంటి, నాకు నచ్చింది ఏంటి, అవన్నీ అయితే నేను చెప్పేస్తాను అనమాట. సో ఇందులో మెయిన్ ఏంటంటే మన వెంకటేష్ దగ్గుబాటి గారు లీడింగ్ క్యారెక్టర్ యాజ్ ఎ హీరో. అండ్ వెంకటేష్ దగ్గుబాటి గారికి బేబీ క్యారెక్టర్గా బేబీ సస్రా పలేకర్. అండ్ విలన్ క్యారెక్టర్లో మన నవాజుద్దీన్ సిద్దిక్. ఈయన గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, బాలీవుడ్లో మంచి పేరున్న యాక్టర్. అండ్ ఆయన క్యారెక్టర్ ఏదైనా కానీ అలా చేసేస్తారనమాట. సో అండ్ మన ఆర్య ఉన్నాడు. ఆర్య అంటే బన్నీ అనుకున్నారు, బన్నీ ఆర్య కాదండో, మన తమిళ్ హీరో ఆర్య. అండ్ హీరోయిన్స్గా శ్రద్ధ శ్రీనాథ్ అండ్ రుహానీ శర్మ, వీళ్ళందరూ అంటే మెయిన్ లీడింగ్ క్యారెక్టర్స్ అయితే ఇవి ఉన్నాయి అనమాట. సో ఈ మూవీ నేను చూసిన ట్రైలర్ ప్రకారం నాకేమనిపించింది అని అంటే, ఇది ఫాదర్ అండ్ డాటర్ మధ్య సెంటిమెంటల్గా సాగుతున్న స్టోరీలోకి డాటర్కి అంటే కూతురికి ఏదో ఒక జబ్బు ఉంది అని తెలుస్తుంది. దానికి ట్రీట్మెంట్ కోసం బేబీకి ఒక్కొక్క ఇంజెక్షన్ కాస్ట్ 17 crores 17 crores పెట్టి ఒక్కొక్క ఇంజెక్షన్ చేయవలసి ఉంటుంది అనమాట. సో దానికి మన హీరో మనీ ఎలా అరేంజ్ చేస్తారు అని అనుకునే టైంలో హీరోకి ఏదో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే ఉన్నట్టుంది. అండ్ గ్యాంగ్స్టర్ సంథింగ్ ఏదో ఒక హాఫ్ బ్యాక్గ్రౌండ్లో అయితే చూపించారు అనమాట. అంటే ఇప్పుడు రిలీజ్ అయిన ప్రోమో ఎట్లుంది అంటే, హాఫ్ ప్రోమో వచ్చేసి సెంటిమెంటల్ విత్ ఫ్యామిలీ అండ్ ఇంకొక హాఫ్ ట్రైలర్ వచ్చేసి యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఈ మాఫియాకి అలా సంథింగ్ ఏదో పెద్ద బ్యాక్గ్రౌండ్లో అయితే కనిపించింది అనమాట. అంటే ఈ మూవీ మనం చూసిన ట్రైలర్ ప్రకారం ఒక సైడ్ సెంటిమెంటల్తో సాగుతున్న స్టోరీని ఒక యాక్షన్ ఓరియంటెడ్ మూవీలోకి తీసుకెళ్ళి మళ్ళీ ఫైనల్గా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్లోకి తీసుకొచ్చేటట్లుగా అయితే ఉంది అనమాట. చూద్దాం ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే January 13th అంటే సంక్రాంతికి అయితే రిలీజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ మూవీతో పాటు ఇంకొక 2 మూవీస్ కూడా అయితే కాంపిటేటివ్గా రాబోతున్నాయి. అదేంటంటే నాగార్జున గారిది నాసామిరంగా అండ్ ఇంకొకటి హనుమాన్ మూవీ అనమాట. సో ఈ 3 మూవీస్ అయితే కొంచెం సేమ్ సంక్రాంతికే వస్తున్నాయి అన్నమాట. ఆల్మోస్ట్ 13th రిలీజ్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ మూడింటి మధ్య ఏ సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఫ్యాన్స్ అందరికీ అయితే కొంచెం కంగారు ఉంది. బట్ మన నాగార్జున గారి గురించి మనకు తెలుసు. ఆయన మూవీస్ అంటే కొంచెం రొమాంటిక్ అండ్ లాక్ వచ్చేస్తారు సార్. ఎట్లున్నా కానీ ఆయన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన్మధుడు. అండ్ వెంకటేష్ గారి గురించి మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు, ఎందుకంటే ఈయన కామెడీ ట్రాక్ ఇస్తే కామెడీస్, యాక్షన్ ఇస్తే యాక్షన్, అలాగే సెంటిమెంట్ అయితే సెంటిమెంట్, అన్ని 3 మటుకు నిజంగా పరకాయ ప్రవేశం చేసి అయితే మటుకు నటించేస్తారనమాట. సో ఆయన గురించి కూడా మన ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లోనే ఉన్నాయి. అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ మూవీ వెంకటేష్ గారికి అండ్ వాళ్ళ ఫ్యాన్స్కి ఒక రిమార్కబుల్ మూవీ అనమాట. ఎందుకంటే మన వెంకటేష్ గారికి ఇది 75th మూవీ అనమాట. ఆయన కెరియర్లో 74 మూవీస్ ఇప్పటి వరకు యాక్ట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి 75th మూవీ ఆయనకి. సో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, నార్మల్గా 1-2 అంటేనే అట్లా ఉంది అంటే సినిమాలకి 75th మూవీ కాబట్టి సో కొంచెం ఎక్స్ట్రాగా మంచి కేర్ తీసుకునే చేస్తుంటారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ట్రైలర్లో కూడా ఆ కేర్ ఇదైతే బాగానే కనిపించింది అని అనమాట. సో ఫ్రెండ్స్, అందరితో పాటు నేను కూడా ఈగర్లీ అయితే వెయిటింగ్, ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అండ్ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోయి చూద్దామా అని అయితే నేను కూడా మీ అందరితో పాటు వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా సోది ఎక్కువ చెప్పకుండా ఈ రివ్యూ అయితే ఇక్కడితో స్టాప్ చేసేస్తున్నాను. మళ్ళీ రేపటి రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తా ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.